హలో అండి, ఈరోజు అయితే వెరీ వెరీ స్పెషల్. ఎవరో చేస్తుంటారు. దీనికోసం అయితే మేము మొన్ననే నేను మా బాబు ఎదురు బొంగులు ఆర్డర్ చేస్తే ఎక్కడ చూసినా మనకు లేవు. అయితే ఇక్కడ మా ఇంటి దగ్గర అంటే మా ల్యాండ్కి దగ్గర ఇక్కడ వేరే వాళ్ళది ఉంటే వాళ్ళకి అడిగి మరీ 2 బొంగులు కట్ చేసుకొచ్చి పెట్టినాం. ఇదిగో బొంగులు చూడండి, ఆడ 3 ఈడొక బొంగు. అయితే ఎదురు బొంగులలో కొంతమంది అంటుంటారు ఎదురు బొంగులు మాంసం అని చెప్పి ట్రైబల్స్ పెడుతుంటారు. అయితే ఇందులో నిజంగా మాంసం ఉందో ఏందో కానీ ఇక ఈగలు చూడండి, అసలు అమ్మ ఈగలు ఇగో కడక్కొచ్చి పెట్టిన. ఇక మన దగ్గర స్పెషల్ బొంగులు అయితే లేవు. ఉండే ఈ బొంగులలోనే అడ్జస్ట్ చేద్దామని చెప్పి ఈ బొంగులు అయితే మా వాడు కట్ చేసి పెట్టిండు, నేనైతే కడిగి పెట్టిన. అయితే ఈ బొంగులలో నా కొడుకుతోని మంచి స్పెషల్ వంటకం చేపిస్తా ఎగ్స్తోని. చూడండి నా బిడ్డ ఎన్ని నిమ్మకాయలు తెచ్చిందో. రాలిపోయినాయంట అన్నీ. 2-3 తెంచినాము. ఇందులో పచ్చిమిర్చి ఇగో ఆయిల్ కూడా వేసిన, అల్లం ఎల్లిగడ్డ, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా, ఉల్లిగడ్డ, ఆయిల్, ఇగో నిమ్మరసం. అంటే మనం కూరకి ఎట్లా కలిపి పెట్టుకుంటాం అన్నీ వేసిన. ఇలా రసం అయితే చాలా వెళ్తుంది మా. మొన్న నువ్వు వేసినావా చిన్న కాయలు అయినా కూడా చూడు ఎంత రసం వెళ్తుందో. మొన్న నువ్వు బిర్యానీలు వేసినావు చూడు, పులుసు ఇట్లా కనపడుతుంది పిండుతుంటే. ఇది కొద్దిసేపు ఇట్లా నానబెట్టేద్దాం. మా వాడు ఈ ఉల్లిపాయలు ఏం తినలేడు. ఒక స్పూన్ బ్రెయిన్ టేస్ట్ చూసినట్ట. నీలిమే విసుగొస్తుంది నోరంతా. అట్లా చేసింది మా అక్క. బ్రెయిన్ లాగా తినాలంట. మా అక్క బ్రెయిన్ లేనట్టే తింటది. బ్రెయిన్ లాగా తినాలని నా బిడ్డ బ్రెయిన్ చేసి ఇచ్చింది మాకు. బ్రెయిన్ చూడాలంటే నా బిడ్డ ఛానల్లో చూడాలి. చేస్తే లొట్టలు వేసుకుంటే తినేస్తారు వీళ్ళు, తిన్నాక వంకలు పెడతారు. అంతే కదా, ఎట్లా వేస్ట్ కదా అని తినేస్తాము. తర్వాత కదా చెప్పే బాగాలేదు ఎట్లా చేస్తుంటే ఇంకా బాగుంటుండే అని తర్వాత కదా చెప్తాము. వాళ్ళు ఏదో చేసి ఇచ్చినారు మొత్తం తినేసినాం, ఫీల్ కాకు. అరే మన ల్యాండ్ లో వైఫై వచ్చినంత భలే ఉందిరా ఫోన్ ఎత్తుకోవడానికి. మనం ఫిట్ చేసినాం, చెప్పినా కదా ల్యాండ్ లో వైఫై ఫిట్ చేసినాం అని. 8500 అయింది. ఇది నేను నానబెట్టి ఒక ½ అవర్ అయిపోయింది. ఇప్పుడు ఇది నేను బొంగులలో వేస్తా. బొంగులో తలకాయ కూర పల్లవి శుద్ధరా నేర్చుకుందు. బయటకు వస్తాయమ్మ మళ్ళీ రంపాలతో పోయాల. అది కూడా పాయింట్ డౌటే మమ్మీ, డౌటే. ఆమె అందరికి వెళ్ళి బయటికి వెళ్తుందా అక్క? ఇరికిస్తుంది మమ్మీ బాగానే. మరి గట్టిగా వేసి వస్తాక మమ్మీ కొత్తకంటే ఇగో ఇట్లయితే ఇట్లా కొడుతున్నా దిగద్దా. ఇగో లోపలికి వెళ్ళిపోతున్నాయింది. కనుగుడ్లు ఇంట్లో వేసిండేంది. వేసా మందులు ఏం కాదు, పడుతుందా ఇంట్లో? పట్టదు. ఎందుకు పట్టదు? చీకు గుచ్చి కాల్చలేము. తినద్దా మళ్ళా? అసలు తలకాయ కూరలో మెయిన్ పార్ట్ అంతానే అది మమ్మీ జమ చేసింది. దాన్ని ఏమో బొంగులో పెట్టి ఇరికిచ్చి మడగొట్టి ఉడికియాక పచ్చి చేసి ఎక్స్పెరిమెంట్ చేసి పోగొట్టేటట్టుంది మమ్మీ. నీకు మంచిగా ఉడికిచ్చి ఇవ్వకపోతే మమ్మీ అసలు నువ్వేమన్నావు మమ్మీ? అబ్బా ఏం టేస్ట్ ఉంది మమ్మీ అని నీతోనే అనిపించకపోతే నేను మీ అమ్మనే కాదు.
అయితే బొంగు నిండిపోయింది. దీనికి సిల్వర్ పేపర్ పెట్టేసి నన్ను మొత్తం పెట్టాలరా పైన అంతే, హోల్ కవర్ చేయి. కొంచెం చించేసుకో కొంచెం. నా కొడుకు అయితే బల్లే పోసింది బొంగులు. ఇక ఉన్న దాంట్లోనే ఇక్కడే బొంగులు మాకు తెలిసిన వాళ్ళ ఫామ్ ల్యాండ్లో. మేము ఏదైనా పోయి అడగాలి చెప్పాలి కానీ మమ్మల్ని కాదన్నారు ఎవరు కూడా. రెడీయా? కారం ఏం కట్టద్దా? ఏమొద్దు ఏమొద్దు మంతమ్మా ఉంటది. ఉంటదా? ఉండదా? ఉంటది. జారిపోయేటట్టుంది ఇది. అట్లా అనిపిస్తుంది. ఏముంది స్మూత్ గా. ఇదంతా సరిగ్గా కట్ చేసలేరు కదా. ఇంకంత ఎక్స్పర్ట్ లాగా మనం చేయాలంటే ఇక అంతే. ఇగో చేయొచ్చు కానీ ఇంకా మనకు అంత అవసరం ఏం లేదు. మనకి అయ్యేదే అది మూత పెట్టేది అది కావాలి అంతేగానా. ఇంకా మళ్ళీ అదంతా ఎందుకు నాన్న. 2 బొంగులు అయితే చేసినా నాన్న. ఇదైతే ఉంది, తర్వాత కుండలో తలకాయ చేస్తా. లేకపోతే ఇట్లనే మసాలా ఉందిగా ఇంటికి తీసుకెళ్ళి మంచి కుక్కర్లో వేసుకున్నాం అనుకో తినేయచ్చు. అంతేకమ్మా. అయితే 2 బొంగులకి వేసిన. ఈ 2 బొంగులు ఎందుకు అనుకుంటున్నారా? ఈరోజు నా కొడుకుతో ఒకటి చేపిపోతున్నా. అక్కడ ఇస్తాను నువ్వు వచ్చేయగా. అదొకటి చాలు మమ్మీ, ఒకటి చాలు మమ్మీ. 2 ఎందుకు? ఒకటి చాలా. ఒక దాంట్లో సరిపోదా? అయితే ఇంకోటి పెట్టానా? తల ఒక బొంగు తినొచ్చు మనం. ఇది నీ ఇష్టం మమ్మీ. ఉడుకుతుందా ఉడకదా అనేది డౌట్. ఉడికిపోతుంది నాన్న. కట్టి కాలిందంటే కథం. ఉడకదనే సమస్యనే లేదు. ఇంకోటి పెట్టేస్తలే మరి. 3 బొంగులలో 3 నిందాం. బయటికి ఎట్లయినా వస్తుందిలే అమ్మా, సీకులు ఉన్నాయి. బయటికి రాకుండా ఉండడం అనేది లేదు. ఆ సీకి ఇట్లా లోపల గుచ్చి ఇట్లా తీసేడే. ఇది ఉడికిపోతే కొంచెం చిన్నగా అవుతాయి కానీ నా ముక్కలు. అవును, ఇట్లా కొట్టగానే వచ్చేస్తాయి. పైగా నువ్వు కొడితే ఇక నువ్వు కొడితే గోడనే వస్తుంది. ఎదురులో ఉండే కూర రాదా బయటికి. నువ్వు ఇజ్జుడు అటు వెనకకు పోవు. నువ్వు మన కారు ముందు ఇట్లా పెట్టి ఇట్లా కొడితే కారే లేస్తుంది. సినిమాలలో మొత్తం డైలాగులే. మా తమ్ముడు రియల్. అదే మా వాడైతేనా రియల్. వాడు హనుమాన్ అంశ. పవన్ కుమార్ రాయల్ పేరైతే. పుట్టి పవన్ పెట్టక కుమార్ కూడా ఎందుకు పెట్టినావు మమ్మీ? కుమారి మన ఎలివేల్పు నాన్న. నాన్నమ్మ వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి. అయితే మా బాబు 3 months నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు బిడుగులో ఇట్లా ఒక కోత వచ్చి ఇట్లా రౌండ్గా ఇట్లా చుట్టుకొని కడుపులోకి వెళ్ళిపోయింది. అది కళ వచ్చింది. కళలో ఇదే స్టోరీ. అది కళే కాదు, నాకు రియల్ లాగానే. అయితే వాడు హనుమాన్ లాగా అమ్మా వాడిని కొట్టద్దు, వాడి మీద కాలు ఇట్లా వేయద్దు, ఇట్లా అని. కానీ తమ్ముడికే చెప్తుంది, నాకు మాత్రం చెప్పకపోయేది. కానీ ఒకటి చెప్పు, నీకేదైనా పీడకాలు అది ఇది అంటే తమ్ముడు మీద చేసుకుని పడుకుంటే నీకేమైనా వస్తుండేనా? వాడు చెయ్యి ఇట్లా మీద వేసుకుని పడుకుంటే. నేనేమో కోతి ఇట్లా రౌండ్ గా అయిపోయి వెళ్ళిపోయినాక నువ్వేమో చింపాంజీ. అట్లుంటది నీది. అట్లేదు వాడు మళ్ళా నా కొడుకు పుట్టినాక పేరు బాలాలకు పోతాం కదా. పేరు బాలాలంటే పెళ్ళిళ్ళలే పేరు కోసం చూపినీకి పోతాం కదా, పేరు పెట్టనీకి. అలాంటి టైంలో పుట్టిండని పంతుల కాడికి పోతే ఇంకా ఏం చూసులేదు గీసులేదు, హనుమాన్ పేరు కలిసేలాగా పెట్టేయండి అని చెప్పిండు. రామాంజనేయులు పెట్టిర్రు అనండి. ఇంకా మా పెద్దాత పోయినండి, మా నాన్న వాళ్ళ పెదనాన్న. ఇక మా తాత నవ్వి ఇక వాళ్ళ నాయన పేరు కూడా అదే, ఇప్పుడు ఆయన పేరు కూడా అదే అంటే, సరే ఏ పేరు పెట్టినా కూడా హనుమాన్ పేరు కలిసేలాగా పెట్టాలి అంటే డాడీ పేరు అది కాకపోయింటే అక్క రామాంజనేయులు పెట్టేస్తుండే. తర్వాత సర్టిఫికెట్లు పోతే మా అని చెప్పి రామ్గా మార్చేస్తుండే దాన్ని. చదవద్దు ఏమొద్దు మనకు పేరు కావాలని. అంతేనా? ఇప్పుడు ఆల్రెడీ నీ కామెంట్లలో ఎవరో పెడుతున్నారు, నువ్వంట రైడ్ సినిమాలో రాము నట్టున్నావంట. నేను చూసిన నీ కామెంట్స్. అది ఎప్పటి నుంచో విన్నామమ్మా మాట.
మనోళ్ళు కూడా అంటుండే కానీ ఏమో ఇక కామెంట్ అనేసరికి ఇక ఇడి దగ్గర వాళ్ళు అంటుండే కదా. బొంగులో తలకాయ ఎవరి దగ్గర వాళ్ళు బొంగులో చికెన్ అది ఇది అంటుంటే అది కాకుండా బొంగులో తలకాయ. ముగ్గురికి 3 బొంగులు పెట్టిన. అది ఫేవరెట్ అంటుండే. ఫేవరెట్ అక్క వల్ల పెట్టేద్దాం ఒకేసారి. అక్క తీస్తుంది. నా ఫేవరెట్ అక్కనా పప్పి నువ్వు జరసేపు కెమెరామెన్ అబ్బితో ఒకటి చేపిద్దాం. అబ్బిని ఇప్పుడు అందంగా చిత్రీకరిస్తా. ఏం హీరో నా కొడుకుతోని ఈరోజు హీరో అంటే చేపిస్తున్నా. హీరో ఇగో కట్ చేయి. కటింగ్ కూడా చూడండి అసలు ఎట్లా చేస్తాడంటే పానీపూరి బండి కాడ తోడ ప్యాజ్ దాలో అన్నట్టు కట్ చేస్తాడు. అది చూసిరా మా తమ్ముడిని చూడండి ఎట్లా కట్ చేస్తాడు. అప్పట్లో నేను గుర్తుందా అక్క హోటల్ మేనేజ్మెంట్ తీసుకున్నామని. అవును నేను చేసే మా ఇంట్లో ఏంటంటే ఒకరోజు ఆమ్లెట్ మంచిగా వేసి ఇచ్చిన ఇంకా అంతేగా నువ్వు హోటల్ మేనేజ్మెంట్ చేయాలి. అది కాదు ఆమ్లెట్ ఒకసారి వేసిండు సూపర్ ఉందని నేను మా అమ్మ అనే వరకు మమ్మీ నేను హోటల్ మేనేజ్మెంట్ తీసుకుంటా అని చెప్పి అనే కాడికయ్యిండు. మా తమ్ముడికి మేము అట్లా మోటివేట్ చేస్తాం. అంటే పోలీసు కూడా పోలీసు కానిస్టేబుల్ కాదు ఆర్మీ మ్యాన్ ఆర్మీ మ్యాన్ అయిపోయిండు ఐఏఎస్ అయిపోయిండు డాక్టర్ అయిపోయిండు డాక్టర్ అయిపోయిండు అయితే ఇప్పటికీ వాళ్ళ నాన్న అంటే తర్వాత గవర్నమెంట్ బ్యాంక్ ఎంప్లాయ్ అయిపోయిండు ఆస్ట్రేలియా పోయేసి వచ్చిండు. షార్ప్ చాక్ అయితే అయితే ఇప్పటికి కూడా చికెన్ మటన్ ఏదైనా తెస్తే నేను కొంచెం అటు ఇటు ఏదైనా చేసుకుంటుంటే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా ఇట్లా కట్ చేసి మమ్మీ అది. అరే పప్పిగా ఎప్పుడో నువ్వు నీ దోస్తులు హోటల్ కి పోతే పైసలు కట్టకపోయే వరకు నీతో నీ దోస్తుగాలతో కూరగాయలు కట్ చేపించిండు కదరా. అందుకే నీకు అది రేంజ్ లో వస్తుంది. లేదా మాకు తెలియకుండా పార్ట్ టైం జాబ్ పానీపూరి బండి పెట్టుకున్నావా? అవును అదే అందుకే అడుగుతున్నా. ఆయనతో మాకు తెలియకుండా కట్ చేయమంటే పేస్ట్ చేసేసిండు. ఇది కూడా సన్నగా చేసేసాను అన్న వేసేద్దాం అట్లనే ఇంకా నువ్వు కట్ చేసే రేంజ్ లో దంచన అవసరం లే. మామూలుగా నేనైతే ఇది కచ్చపచ్చ దంచుతా. నా కొడుకు కటింగ్ లో కచ్చపచ్చ దంచన అవసరం లే. అంత అట్లా కట్ చేసేస్తున్నాడు. ఎంత ఈజీగా ఎంత సింపుల్ గా ఎంత ఫాస్ట్ గా చేస్తుండో చూడండి. అసలు చూసిరా అల్లము పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఎల్లిపాయలు అట్లనే కొత్తిమీర. బొంగులో ఆమ్లెట్ బొంగులో చికెన్ అంటారు బొంగులో మటన్ అంటారు. బొంగులో అనే ఉందని కామెంట్ వీడు సేమ్ అలాగే నోట్లకి చూడపడ్డాడు. మా రాముడు కూడా ఇట్లా వేస్తుంటాడు. బొంగులానే ఉంటది చూడండి. మామీ చెప్తుంటే అర్థమైంది నాకు బొంగులానే ఉంటదని. అందరికంటే ముందు నువ్వే తింటావు. ఎంత బాగుండేది. ఇది కూడా కొంచెం స్పైస్ ఉంటది. మా అక్క గుర్రాది ఇట్లా కట్టింగ్ ఎవరికి రాదు మా ఇంట్లో. డాడీ అయితే అప్పుడప్పుడు నాన్న ఆమ్లెట్ ఒకటి వేసుకురాపో నాన్న అంటాడు. అబ్బా మా తమ్ముడు ఆమ్లెట్ వేస్తాడు చూడండి సూపర్ ఉంటది అదైతే. అవును చాయ్ కూడా. అబ్బా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మా మమ్మీ డాడీ అసలు చాయ్ పెట్టుడే బంద్ చేసేసిర్రు. కొన్నేళ్ల నుంచి మా తమ్ముడే. మా మమ్మీ ఏమో వీడియో ఎంత లెంత్ వస్తుందా మా తమ్ముడితో చేపిద్దామని బాధపడితే వాడేమో కసకస కోసేస్తున్నాడు. మీరు మరి స్వామి ఇదాన్ని వేసేసానా వాడేమో దబ దబ ఏమేమి కట్ చేసిండో ఎంత సన్నగా కట్ చేసిండో చూపిస్తుంది. ఇగో ఉల్లిగడ్డ నేను వేస్తలేదన్నా. ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ ఎల్లిపాయ అల్లం కొత్తిమీర. ఎల్లిపాయ కాకపోతే ఎల్లిగడ్డ ఎల్లిపాయలు అవి ఎగ్స్ వేసి ఎగ్స్ చూడండి అసలు ఏ స్టైల్. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పని చేసినవురా నువ్వు నాకు తెలుసు పప్పి. అది కాదు రే
ఎంత మంచిగా అంటుండ్రాడు అనుకున్నా. అది కాదు, నువ్వు ఎప్పుడో పార్ట్ టైం మమ్మీ డాడీని పైసలు అడగద్దని చెప్పి నువ్వు నీ దోస్తుగాళ్ళు పోయి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుర్లే. మమ్మీ ఏమో ఒక గుడి పైన ఒకటి వలగ కొడుతుంది, నేనేమో ఇంకా రెండో చెయ్యి పెట్టకుండా ఈ సెల్లు పడకుండా ఒక చేతితోనే వలగ కొడుతుంది. మాది మాకుంది స్టైల్, నీకేముంది? మాకక్క అసలు ఏవి చేత కాదు. వేస్ట్ మా ఆ చేత కాదే చేత అయిందిగా, అదైనా అందరికి టాలెంట్ ఉంటుందా చెప్పు. మిక్స్ చేయాలా మిక్స్ చేయాలనా? స్పూనేనా? ఇవ్వ దీంతో చేసేసి ఆడ స్టీల్ ఉంది చూడు మమ్మీ. చూపిమ్మా, నా బిడ్డ కూర్చునే కాల్చి లేస్తలేదు. ఉండైతే వదిలిపోదుగా చిన్న గల్పు పగలకుండా. మట్టి అంతా ఈ బ్రౌన్ అది కాదు మమ్మీ, ఏం కాదు నాన్న, కూర్చున్న కాడి నుంచి అది కాదు మమ్మీ, కూర్చున్న కాడి నుంచి లేస్తలే అంటున్నావు. ఆ ఆమ్లెట్ ని ఎవరిని చూస్తారు మమ్మీ? తమ్ముడు పక్కన వచ్చి కూర్చుంటే ఎంతసేపు ఆడికి ఫోకస్ పెట్టేటోళ్ళే ఉన్నారు. అందుకే ఇంకా ఆడి మొహన్నే చూపియాలని. వాడు ఎంతసేపు ఏడ చూస్తుందే గానీ ఆయనతో నా కొడుకుతో వంట చెప్పి తల్లే, నాకంటే చేతనైతే లేదు, మా అమ్మ అని ఏదో చేస్తుండో. ఎప్పుడైనా నీకు జ్వరం పులకరం అంటే ఏదో ఆమ్లెట్ చాయ్ ఓకే గానీ అంతే కదా. ఈ బావకు వస్తాయిగా చేపి నీకా ఏం మీ బావకి ఏం వచ్చురా? చాయ్ నా కోసం అప్పుడప్పుడు పెడతాడు కానీ గలీజ్ ఉంటది మమ్మీ. కానీ ఇంకే ఏదో పెట్టిండు కదా అని నేను తాగుతా. ఎంత మంచిగా కలిపేసుకున్నా మొత్తం నురుగు నురుగు వచ్చేసింది. ఇప్పుడు ఈ బొంగుల ఫిల్ చేసి బొంగుల ఆమ్లెట్ బొంగుల గుడ్డు చిన్న పోయి నిండిపోగల చిన్నగా అంటే ఇట్లా సెకండ్ కి ఇట్లా కొంచెం పోయినా నిండుతుందా? చూడన్న ఇంకా మస్తు గ్యాప్ ఉంది మమ్మీ. మస్తుందా? మస్తు. ఇంకా ఇంకా ఏ మమ్మీ? ముక్కలు అంటే కొడితే వస్తాయి కానీ ఇది అంటుకోపోదు. చాలు. ఇది అంటుకోపోతుంది నాకు అదే డౌట్. మిగతా ఇది ఉంది ఏం అంటకపోదు. నువ్వు చూడు పప్పి, అంటకపోయే సమస్యనే లేదు. ఎందుకురా అట్లా రీతి లేని పనులు చేస్తావు? గలీజ్గా ఆడనే పోస్తున్నావు. అది ఏమైంది? అది నీకే. ఎందుకు తిను? ఆమ్లెట్లు వేసుకొని తింటావు. చిన్నప్పుడు ఏమన్నా టమాటా గుడ్డు కూర వేసేటోడివి, నీసు గబ్బు కూర. అయిపోయిందండి. బొంగులో గుడ్డు, బొంగులో తలకాయ. ఈ బొంగులని తీసుకుపోయి బొంగులలో పెట్టబోతున్నాం ఇప్పుడు. బొంగురా ఉంటది మర్చిపోక. ఇది బొంగురా కదా, ఎట్లుంటుందో తెలియదు. బొంగురా ఉంటది మర్చిపోకుండా చూసి. మీరు మాత్రం బొంగు కూడా ట్రై చేయకండి. బాగుంటే చెప్తాము, తర్వాత ట్రై చేద్దరు. ఇది బొంగులా ఉంటదని బొంగుని చేసినప్పుడు మీకు కూడా పెట్టు. ఆయన కూడా కొంచెం చూసి ఫోటో కొడతా. మూతి కనిపి ఇప్పుడు ఆ ముక్కుని సన్నవాడు చాలా ఉన్నది ఎడబోతుందిరా. వీడియో బేమచ్చగా బయటట్టుంది, ఎందుకంటే నా కొడుకు బొంగులో గుడ్డు కోసం. అది కాదు, ఆడి ఫేస్ కోసం. బొంగులో గుడ్డేమో కానీ బొంగాడి చేసి బొంగులో గుడ్డేమో కానీ బొంగుగాడు చేసింది బొంగులో గుడ్డుతోనే. ఏది అట్లా అంటావు? ఎట్లా మమ్మీ అందులో పెట్టేయాలా? ఇది నువ్వే చెప్పాలి. ఇంకా ప్లాన్, అన్ని ప్లాన్లు నువ్వే. ఇది ఇంత దొడ్డుది కాలుతుందా మమ్మీ? కాలినంతసేపట్లో ఉడుకుతుంది. దీంట్లో పెట్టాను ఇది ఒకటి గుడ్లు పెట్టారు అందులో. మమ్మీ అది అందులో పెడతావా? మరి ఎక్కువ బొగ్గులు పెట్టనా? దీంట్లోనే పెట్టేసి ఇంతేనా? మంటనే ఇక ఇట్లా పెట్టేయడమే. అట్లా ఏడైతుంది మమ్మీ, లోపల పెడేయాలి. ఇదేం కాలేదు, మంటను తట్టుకుంటా. ఇట్లా పెట్టినా ఇటు పెట్టు. అట్లా పైన ఏడొస్తుంది మమ్మీ, ఇంత మందంగా ఉంది కట్ట. అంతే అంటావా? సరే పెట్టు. అసలు కాలేదు, ఇట్లా పెట్టేస్తే కాలిపోవాలి కట్ట. ఓకే.
బొంగులు అయితే చూసినారు కదండి, బొంగులు అయితే పెట్టేసినాము. గుడ్డ అదే అదొకటే. ఇది ఉండనీలే, ఇట్లా మాడని తిప్పుతా. ఉండనీలేనా, ఇది కారిపోతుందా ఏంది అది? ఇది ఉండనీలేనా, మంట పెట్టేసి ఇట్లనే పప్పి మళ్ళీ ఉల్టా పెడతా. వద్దు, ఇట్లా మంట చేసేటట్టే పెట్టేసి. డైలీ మంట అంటించి బొగ్గులాగా అయితే నాకు నువ్వు పైన పెట్టాలి కానీ బొగ్గును అట్లా మధ్యలో పెట్టేసినావు ఏంది మంటలు రాకుండా? ఈ కట్టాలి అంటుకుంటాయి. అంతే అండి, అసలు బొంగులో గుడ్డు బాగుంటుందా, బొంగులో తలకాయ బాగుంటుందా చూడాలి. మా వాడు జెన్యున్ రివ్యూ ఇస్తాడులే ఎట్లున్నా కూడా. ముందే చెప్పేసాను బొంగులానే ఉంటుంది. బాగుంటే ఎంత మంచిగా ఉంటుంది చూడు. అసలు బాగుంటే మీరు కూడా ట్రై చేసుకోండి, మస్తు టేస్ట్ ఉంటుంది అన్న. ఎందుకు నా ముఖంలో పంటి మీద తెచ్చి పెడతావుగా? ఇట్లా తీస్తే ఇప్పుడు తినేటప్పుడు ముక్కలకి వెళ్ళిపోతుంది. అబ్బా యువతల అగ్గైతే ఒక్క కామెంట్ కూడా నెగిటివ్ రాలే అక్క. ఎంత ఖుషి అయింది అక్క వీడియో చూసి నిన్నటిది. అబ్బా చూసిరా, ఇది ఎట్లా పెట్టేస్తున్నా. ఇది ఇటు పక్క పెట్టినా పెట్టు మమ్మీ. ఫస్ట్ మంట తెచ్చితే ఇది వస్తుంది మమ్మీ. నేను వేసానా మమ్మీ? బట్టి మమ్మీ లేదు నాన్న, నేను పెడతా. డిస్కోడక్కని చేతలు చేస్తారు ఎందుకు మమ్మీ నువ్వు అక్క? లేదంటే చేయితో పట్టుకొని అందులో పెడతావా? వీడియో తీసేది కాక మళ్ళీ మంట నేనే పెట్టాలి. అన్నీ నా పెయిడ్ యాక్టర్లు అంతే మా మమ్మీ మా అక్క. కానీ అక్కడ కూర్చొని ఉల్లిగడ్డ అవి ఇవి కట్ చేస్తారు. పైసలు మాత్రం వాడికి ఇయ్యరు, అంతేనా? మొన్న బిల్డప్ కొట్టినప్పుడే అందాం అనుకున్నాక, మా తమ్ముడు అది, మా తమ్ముడు ఇది, మా తమ్ముడు లేనిది లేదు. వీడియోలో అందులే ఇప్పుడు 5,000 ఇచ్చినావు అక్క ఎన్నాడన్నా? నీ ముఖానికి ఇయ్యలేదులే, ఎంత ఇచ్చినా కూడా నీకు ఇయ్యనట్టే. ఒక్క నెల జీతం వీడికి ఇచ్చేద్దాం, వీడికి అంకితం చేద్దాం అని ఎప్పుడన్నా అనుకున్నావు అక్క? అనుకున్నావు మరి. మా అక్క అసలు ఎన్నడు మా మమ్మీని ఏమో కానీ అడగదు. మొన్న డైమండ్ కమ్మలు ఇస్తా అన్నది మమ్మీ. నేనేమన్నా వద్దు మమ్మీ అని. నువ్వు సంపాదించి ఇయ్యాలి, నేను ఎందుకు తీసుకుంటా? నువ్వు అది మమ్మీ సంపాదించింది, నాది కాదా? కాదు, మమ్మీదా? మమ్మీది కూడా కాదు మరి నీదా? ఇంకా మరి మాదేగా. మొత్తం పేడే మా అక్క మా మమ్మీ అన్ని నేనే చేయాలి, పొయ్యి అంటియాలి, అన్ని చేయాలి. ఇట్లా అంటున్నాడు. వాళ్ళ అక్క కంటే చేస్తే ఒక రకం, వాళ్ళ అక్కనన్నా కూడా ఒక రకం. నేను చేసేది ఎవరికి? వాడికి కదా, నా కొడుకు కోసమే కదా ఇదంతా తిప్పలు. ఇదంతా అందుకే క్యాష్ నువ్వు ఇస్తలేవు అంటలేను అమ్మ అక్కని అంటున్నా. మొత్తం ఇచ్చే నీ మొగానికి యూట్యూబ్ ది పక్కన పెట్టరా. యూట్యూబ్ లేనప్పుడు నేను వాడికి ఎంత ఇచ్చుంటా. వాడి బర్త్డేలకి వాచ్ లేంది, ట్రీట్ ట్రీట్ లేంది 250 రూపాయలు వాచ్ ఇస్తుంది. కథలు వాడకు. 250 రూపాయలు నువ్వు అసలు ఎన్నడ వేసినావురా? వాడు 10th లోనే ఐఫోన్ వాడిది 10th లోనే. నాకన్నా ఏ ఫోన్ తెలుసా? రోడ్డు మీద ఇల్లు చెత్తకుండి బండి వేసుకొని పోరు. ఏది మాట్లాంటావు? బొంగులు అయితే కాలిపోయినాయి. బట్టి మమ్మీ ఊరికే మా అక్కని ఏడిపోయడానికి అట్లా అంటున్నా. మా అక్క మస్తు కట్టలు దోషి పెడుతుంది నాకు. ఇది ఇంకా బిస్కెట్ దోషి పెట్టింది అనద్దు. ఇప్పుడు వీడియో బంద్ చేసిన తర్వాత చెప్పింది ఒక 10,000 ఇస్తాలే మంచిగా చెప్పండి. ఇది చూసిరా, వాడికి నేను ఏం దోషి పెట్టను, అట్లని ఏం పెట్టకుండాను అని ఉండను. నా ప్రేమ అంతే, నాకు పెట్టాలనిపిస్తే నేనే అడగను, మా అక్క ఇస్తా అంటది. మా అక్కనే బర్త్డేలప్పుడు, న్యూ ఇయర్లప్పుడు మమ్మీని అడగక నేను ఇస్తా చెప్పకుండా, నీకు ఎంత కావాలని అంటది అంట. కానీ మసులుతుందో ఏదో గుడ్డ లోపల అయినట్టుందో కాలి ఉంటుంది కొంచెం. ఇది అయిపోయినట్టుంది. మంచిగా
ఎండ వస్తుంది అక్క. ఇది చూడు, ఇక్కడ ఎండ, ఇటు పక్క వర్షం వచ్చేటట్టు ఉంది. మన ల్యాండ్ లో సగం సగం ఉంది వాతావరణం. మస్తు ఉందండి వాతావరణం అయితే. ఈరోజు అయితే నాకు ఈరోజు మొత్తం 4-5 చోట్ల అంటుకుంది నాకైతే. ఎంత బాగుంది అక్క. అవునరా, చూసిరా మామిడికాయలు ఎంత అయినాయో. అటువైపు కూడా అయినాయి నన్ను. ఈ చెట్టుకి, ఇక్కడ ఈ చెట్టుకి కాయలు చూడండి. నేను చేయి చూపించట్లేదు. ఇగో ఇక్కడ ఇక్కడ అయితే ఈ చెట్లకి తెంపలే, అది పూత తెంపలే, కాయలు రాని అనేసి. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో రాగానే కొంచెం షో కొడతారు కదా. సో ఇవి రకాలు కూడా చెట్లు మనకి ఇయర్ మొత్తం కాస్తాయంట ఈ చెట్లు. నాన్ స్టాప్ మనకి అది సంవత్సరానికి ఒకసారే కాత కదా, కానీ ఇవి ఇయర్ కాసేటివి, ఇయర్ మొత్తం కాసేటివి. అయితే అరటి చెట్లు ఈ మధ్య ఎక్కువగా వస్తలేము. ఒక్కొక్కటి మాత్రమే గ్రీన్ పెడతాం, ఎందుకంటే అది కింద కట్ చేస్తే పెరగదంట. గోడ హైట్ వచ్చింది గోడ హైట్ వచ్చేసినాయి, సుళ్ళు వచ్చేసినాయి చూడు. ఇప్పుడు కాయలు వస్తాయన్న, పిల్లలు కూడా చాలా వచ్చేసినాయి. ఏ సుడిలో ఇవే దాన్నే సుడి అంటే. ఇట్లా ఒక 5-6 సుళ్ళు వచ్చేసి గెల వచ్చేస్తుంది. ఇది అక్క తెలవక పైన కట్ చేసినట్టుంది, ఇది ఇంకా రాలే. అట్లా కట్ చేసి 4-5 వదిలేయాలి. ఇప్పుడు ఇది చూడు, మనం ఇక్కడ కట్ చేసినా కూడా ఇక్కడ వచ్చేస్తాయి. ఇంకా సర్లే ఇవి వస్తాయి, ఇప్పుడు మనకు తెలిసింది కదా. దీనికి 1, 2, 3, 4, 5 పిల్లలు వచ్చినాయి. దీనికి ఒక్కదానికి ఎక్కువ వచ్చినాయి. దీనికి 2, దీనికి 2. రాలిపోతున్నాయి ఎందుకు? ఎన్ని అయినాయి మమ్మీ? రేకాయలన్నీ రాలిపోతున్నాయి ఎందుకు? గుత్తులు గుత్తులు కాయలు చూడనా? ఇది చూడండి, గుత్తులు గుత్తులు. అబ్బా, ఇంకా కొంచెం పెద్దగా కావాలి కాయలు అయితే. లైట్ గా ఉంది స్వీట్, స్వీట్ లైట్ గా ఉంది కానీ ఇంకొంచెం పెద్దగా కావాలి. ఇంకా చాలా పెద్దగా అవుతాయి, ఇంత లావు అవుతాయి. మరి కాలే అమ్మ ఒకటి కూడా. అవును, కానీ ఇవెందుకు అయినట్టున్నాను. ఇవెందుకు నానా, ఇవి ఇట్లా అయిపోతున్నాయి ఎందుకు? చాలా కాయలు. పండైందా అది? తీయకుంది, పండుగ కాలే కానీ. దీనికి గింజ అయితే వచ్చింది. మనకి సీతాఫలం వెళ్ళేది. ఎంత బాగా వచ్చిందో. ఇది మాగుతుంది, చెట్టు పైన మాగదేమో మమ్మీ, ఇంకా తీసేస్తే మాగిపోతుంది. తీసేద్దాం. ఫస్ట్ సీతాఫలం తెంపుతున్నా. మాగినాక అది కూడా కొంచెం కలర్ మారింది, తెంపనా ఉండదుయా. ఉండలే, ఇంకోసారి తింటాం. లేదా ఉసిరి చెట్టు అయితే చాలా మంది అన్నారు, మీరు పూజ చేయగానే పూత వచ్చింది కదా. ఉసిరి చెట్టు చాలా మంచిది. పూత అక్కడ అది పూతనా? ఇప్పుడు దానికి కాయలు కాస్తాయి. అయితే చాలా మంది ఏమన్నారంటే పూజ చేయగానే వచ్చాం. మాకు నర్సరీ అతను మాకు ఏమన్నారంటే ఇంకో చెట్టు ఉంటే బాగుండు అన్నారు. అయినా కూడా పర్వాలే, మనకు పూజ చేయగానే పూత వచ్చింది, మీకు చాలా శుభసూచకం, మంచిగా ఇట్లా బుద్ధి అది ఇదని అన్నారు మన వాళ్ళు. నిజంగా మాకు ఏదైనా మేము ఏం చేసినా ఇంతవరకు ఫెయిల్యూర్ అనేది లేదు. ఇది చూడండి అసలు, ఇగో కాకరకాయలు మళ్ళీ ఎన్ని వెళ్ళాయి చూడండి. వర్షం పడ్డది, వీడు పెట్టే సురికిన. అసలు మొయలేం మమ్మీ దీన్ని. ఇది చూడండి, బూడిద గుమ్మడికాయ. అమ్మా, గిన్నీస్ బుక్ ఎక్కేటట్టుంది మాకు బూడిద గుమ్మడికాయ. అమ్మో అమ్మో, పెద్ద కాయ అయిపోయింది అసలు. మనం వెళ్ళిపోదాం, ఇంక ఇక్కడ ఏం లేవు. చివర సొరకాయ ఉంది, ఒకటి తెచ్చుకొని వచ్చేద్దాం. ఇది కూడా ఒకటి చూడండి.
కాయలు అయితే మస్తు ఉన్నాయండి అసలు. ఇటు జామకాయలు ఇగో ఇక్కడ ఉందిగా కాలే పెద్దది. చెప్పుకో తిను. కాలే ఇవి కూడా మస్తు. మొన్న వచ్చినప్పుడు అన్ని 5-6 వెళ్ళినాయి. కొట్టిది బావా తెంపుకోలేదా? అవును, ఇదేదో చిన్నది ఉండాలి అమ్మ, చిన్న జాతి పండు. ఇది కాదు అమ్మ, చిన్నగానే పండు ఈ చెట్టు అనుకుంటా. ఇది కూడా ఇదైతే చిట్టి కాయలు. ఇది కాదు, ఇది ఇది ఇప్పుడు ఇది పండు. పండు అయిపోయింది. ఇది పండు అమ్మే. పెరుకు అది చిన్న కాయలే నాటు. మరీ పండు ఏం కాదు కానీ కొంచెం జీవనే ఉన్నాం. కానీ అది మరీ ఇంత పెద్ద సైజు కాయ కాదు. నిమ్మకాయలు మట్టి సగం ఎట్లయ్యి ఒక్కొక్క కొమ్మ పోయినట్టుంది. అయినా సావో ఎగిరి పెడతాయి. పనసకాయలు చూసినావు ఎంతలా పోయినాయో అది చూడు. అటుపక్క పెద్దది మమ్మీ. ఇంకా ఈడ ఒకటి వచ్చి ఎండిపోయింది కూడా కా మమ్మీ. ఏది పనసకాయ చిన్నదా పెద్దదా? చిన్నది ఇంకా అమ్మ. ఇన్నే దీనిపైన ఇగో లోపల కూడా ఉంది చూడన్నా. ఇగో లోపట కాయ, ఎడక్కాయ, అవతల పనసకాయలు అయితే పెద్దగా అవుతున్నాయండి మనవి. ఈ సొరకాయ చెట్టు అయితే కాయలు పెద్ద పెద్దగా వచ్చినాయి. వచ్చినప్పుడల్లా కొన్నేనే వెళ్తాయి. ఇగో కాకరకాయలు, సొరకాయలు. తోట అయితే చూస్తూ మీరు చూస్తున్నారు కదా, నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ పెడుతున్నా కదా. అయితే చూస్తూ ఎట్లయిపోయిందో చూడండి, కలకలలాడుతూ. అయితే మా నర్సరీ అతను తిని ఏం చెప్తుందంటే, పూత ఎక్కడన్నా వస్తే ఉంచే అమ్మాయి, ఏం కాదు, మనం 4-5 ఏళ్ళ చెట్లు కదా ఇవి, కాస్త ఏం కాదు అంటుండు. అంతకుముందంతా నేను తుంచేసిన. సరే ఎడన్నా ఉంచుతా. ఇక్కడ మళ్ళీ కర్బూజా చెట్టు వచ్చింది. కర్బూజా చెట్టు వస్తుంది, ఒక 2 కాయలు ఇస్తుంది, పోతుంది. బిలవపత్రం చూడండి ఎంత పెద్దగా అయిందో. మనం పెట్టినప్పుడు బిలవపత్రం గిత్తనే ఉండే. చూడండి ఎంత పెద్దగా ఈగుర్లు. చూడండి అసలు ఎంత పోదిగా. ఎదురు కూడా ఈ ఎదురు పెరగాలి, మనం బొంగులో చికెన్ చేయాలి. నేనైతే వాడ ఇవి కాయలు వెళ్తలే ఉన్నాను ఇంకా. దీని సీజన్ కాదా? ఇవేంది ఇగుర్లు అంతా ఎట్లయింది అని చూపెట్టాలి. చూసుకుంటుండగా అయితే వర్షం వస్తే చెట్టు కింద నించొని అమ్మ 1 గంట సేపు వర్షం పడనీయకుండా చూడు తల్లి, ఎక్కడిదక్కడ అయిపోతుందండి. నిమ్మకాయ రాలింది. నా బిడ్డ ఆ లైన్లో చూసినట్టుంది, ఈ లైన్ చూడనట్టుంది. సరే ఇవి రాలినప్పుడు తీసుకుందాం, లేకపోతే పెరుగుతాయి. చెప్పనైతే తెంపుతలేను. ఈ కాయలు అయితే ఎదురు చూసి ఇవి కలరు, ఇంకా కలర్ ఇప్పటికి వచ్చింది. కలర్ ఎప్పటికి ఆరెంజ్ అయితే అమ్మ. ఒకటైతే తెంపేసిన, చూద్దాం. ఇగో ఇవి ఆరెంజ్గానే ఉన్నాయి. ఇవి ఇట్లనే అట్టున్నాయి అసలు. రాలేవి జామకాయలు. మస్తు పెద్ద సైజు ఇవి. అమ్మో ఇవి ఇంతలా అవుతాయి ఇవి. చెట్లకి అయితే వర్షం పడుతుంటే అయితే మాకు మస్తు ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే చెట్లు పులకిస్తుంటాయి కదా, మా ప్రాణం పులకిస్తుంది అన్నట్టు. ఈడ చూడండి ఎన్ని కాయలు వచ్చినాయి, గుత్తులు. నార్మలే చూసేదానికేమో. కాయలు అయితే జామకాయలు చాలా తెంపుకొని తిన్నాం. చూసినారు కదా, వచ్చినాయి కదా నేను కట్టగా. అది చూడు కింద ఎన్ని వచ్చినాయి ఒకటే కొమ్మకి. కాయలు చూడము. ఇగో ఏడో కూడా పెద్ద కాయలు. కాయలు అయితే ఒక సైడ్ తెంపుతుంటే ఒక సైడు వస్తున్నానా. ఇదో సపోటా పెద్దగా నానా, అది మస్తు పెద్దగా.
చెట్లయితే బాగా ఇగులు పెడుతూ తీసుకోదా. ఈ పచ్చడి పెట్టమంటారు, స్టార్ ఫ్రూట్ పచ్చడి పెట్టమంటారు. పెడదాం. చెట్లు అయితే చెట్టు నిండా ఉన్నాయి. నిమ్మకం ఎక్స్ప్రెషన్ అర్థమైంది మమ్మీ. మళ్ళీ అంటున్నాను తీయ ఉన్నట్టు. ఊరే తీయగా పుల్లగా. దీని టేస్ట్ అట్లా వర్షం పడి మొహం తప్ప మొహం అయిపోయిందా? చూడమ్మ ఎంత హైట్ అయినాయి మామిడి చెట్లు. సగం ఉన్నావు నువ్వు. మరి మనం పెట్టినప్పుడు ఎంత ఉందా? పెరిగిపోతూనే ఉన్నాయి అమ్మాయి. మొన్న మా రాముడు వచ్చినప్పుడు మునకాయలు నేను చెప్పినానా నా కొడుకుంటే జూమ్ చేస్తాడని. ఏడేనే అమ్మాయి. అయితే ఇదే ఫ్రూట్ అక్క మొన్న తెంపుకొని తిన్నాను. అంజీర్ వస్తున్నాయి. ఇది అవుతుంది. అయితే మునక్కాయలనా అగో పైన అగో పొడవు ఉంది చూడు, కనిపించిందా? ఇగో 7 ఉన్నాయి చూడు. డాడీ చూపిలే, నేను చెప్తే జూమ్ చేయి నాకు రాకపోవే అన్నాడు. ఇంకోటి ఏడా అమ్మాయి? ఇగో 2 ఇది ఆడేమో పెద్దది. బాగానే వచ్చినాయి మమ్మీ. దాని పక్కన 2 ఉండాలి. రావాలి 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 అనుకున్నా వచ్చి. ఉన్నాయి కదా మీడ 3. ఈడ 3 ఉన్నాయి, పైన 3 ఉండాలన్నా. ఒకటి కనిపిస్తుంది. కనిపించని ఎండకు రాలిపోయా మరి ఏమైందో తెలియదు. ఏం పెట్టావు మరి? మన బొగ్గులు అయిపోతాయి. బొగ్గులు అంటున్నాం, మన బొగ్గులు అయిపోయినాయి. ఎందుకంటే ఈ బొగ్గులు మా మమ్మీ టంగ్ స్లిప్ అయింది అనుకోకరి, నిజం బయటకు వచ్చేసింది. బొగ్గులే అయినాయి అవి. అయితే బొగ్గులు అయినాయి. బొగ్గులు అయినాయి. ఆ బట్ట అయితే కాలిపోదుగా మమ్మీ. అబ్బా ఇదేందో సైజు కూడా కరిగిపోయింది. అయితే ఇది వచ్చేసి గుడ్డు. గుడ్డు అంటే అయిపోయింది కదా దీనిపై. బయటికి వెళ్ళి అది ఇంక వెళ్ళదు బయటికి. గుడ్డు మూత ఆడుంది. అది కాదక్క, వెళ్ళదు, ఇరికిపోయింది అందులో. ఇగో గుడ్డు మూత అయితే ఆడుంది. ఈ ముక్కల్లో అయితే వెళ్తాయి అక్క, కొట్టి కొట్టి తీస్తే ఎట్లా అట్లా. ఇంట్లో లేదు ఎక్కడ పోయిందని. గుడ్డ అయితే పొంగింది, అలా కారిపోయింది. ఇందిరా ఇగోండి, నేను పెట్టినా అట్లా స్ట్రాంగ్ పెట్టినా, మీరు పెట్టినా ఊసిపోయినాయి. అదిరిపోయింది అక్క. ఇగో కొట్టమే. పచ్చికూర వెళ్తుంది. టమాటాలా మమ్మ అవి? అది కాదు, అంతసేపు అయ్యా 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 ఆగయ్యా, అంతసేపు కాలినాక అయ్యా వర్షం పడుతుందా? ఇంకా మమ్మీ ఇంకా గట్టిగా అట్లా కొడితే అంత గలీజ్ రాగలుగుతాను మమ్మీ. అట్లే కొట్టింది అట్లేక కాలుతుందా మమ్మీ? అడికి రాదు మమ్మ. అయిపోయినట్టుందమ్మ, వచ్చేసింది. ఒక కొట్టుడు కొడతాడు, కింద ఇటుక కూడా వలిగి ఇవే పట్టినాయి. ఏంది గిట్టొచ్చునా? బా రాయలింది నాకు. సూపర్ సూపర్. బా ఉడికిపోయిందిగా, సూపర్ రా. మమ్మీ ఇంత మంచిగా వస్తుందని కలర్ కూడా అనుకోలేక. అయినా మమ్మీ మధ్య అన్ని వంటకాలు సూపర్ చేస్తుంది. మూలగంకిలో మూలగ అన్నం ఎంత ఇరికినట్టు కొంచెం కూర అయితే ఇరికింది. ఇది మా ఊరితో కొట్టిస్తా. మమ్మీ మస్తు ఉంది మమ్మీ, టేస్ట్ భలే ఉంది. నిజంగా బాగుంది నిజంగా. ఇది కింద పడ్డది నాన్న మంచిగా ముఖ్యంలా. ఏదో ప్రయోగంలా వేస్ట్ అవుతుంది అనుకున్నాను. వేస్ట్ అయ్యే
వేస్ట్ అయితే అయ్యేటట్లేదు నాన్న. కొంచెం కొంచెమే కూల పెట్టింది అలా మమ్మీ. అలా కొంచెమే పట్టింది. ఇలా అయితే లేదు బొంగులో. ఈ బొంగులు మన అవసరం రావారా? అలా లేదు. వస్తాయి వీళ్ళకే వస్తాయి పోయేది. అబ్బా మా వాడు అయితే సప్పరిస్తున్నాడు నాయన, కమ్ముకున్నట్టుంది. వాడు ఫస్ట్ టైం తినడం ఇట్లా. సూపర్ ఉందండి. నిజంగా ఎదురులో ఇంత కమ్మగలుతుందా? మస్తుందమ్మి. సూపర్ అయింది. మేమైతే వేస్ట్ అని అనుకున్నాం. అంటే ఉడుకుతుందో ఉడకదో. మా మమ్మీ ఇన్ని రోజులు చేసిన ప్రయోగాల్లో ఇది సూపర్ హిట్. మా అక్కది కూడా ఈ రోజే సూపర్ హిట్. బొంగులా తలకాయ భలే ఉందండి నిజంగా, కమ్మగా ఉంది. ఒక ప్లేట్లో వేసాను అది, వేరే ఆకులోనో ప్లేట్లు ముక్కలు ముక్కలు. బొంగులా ఉంటుంది అనుకున్నాం కానీ కింగ్లా ఉంది. బొంగుల ఉండేటి కూడా రాలగొట్టేసిన అంతా ఉంటుంది కూర. మరి అంతగానం పెట్టినావుగా అమ్మ. ఇది కూడా అయిపోయిందమ్మా. ఇదైతే బొంగులో తలకాయ. నిజంగా బొంగులాగా లేదు, కింగిలాగా ఉంది నా కొడుకు అన్నట్టు. మస్తుందబ్బా టేస్ట్, నిజంగా క్రేజీ ఉంది. ఇది చేసుకొని ఇట్లా తింటుంటేనైతే నా పిల్లలు అయితే సప్పర్ ఇచ్చేస్తారు ఒక సైడ్. నిజంగా అసలు ఆకలికి ఆ టేస్ట్కి కొంచెం నేను ఒకేసారి చేతితో పట్టుకొని ఉన్నా. అయితే ఫైనల్ గా ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే నా కొడుకు చేసిన బొంగు గుడ్డు. బొంగు గుడ్డు అయితే బొంగే చూస్తున్నారు అది రాదనుకుంటా మమ్మీ. వస్తావు నాన్న, నువ్వు అన్ని అట్లనే అంటావు. ఇవంటే ముక్కలు వచ్చినాయి, అదేడొస్తుందా మమ్మీ? అవును కదా, అంటుకోపోతుంది అది. ఇది మావాడు అన్నట్టు బొంగులో గుడ్డు బొంగులాగా ఉంటుంది. బొంగు కూడా ట్రై చేయకండి అని అట్లానే ఉంది. నేనైతే టేస్ట్ అయితే చూస్తా. బొంగులు చేస్తే భలే ఉంటుంది నాన్న అది. చూడు నేను కూడా తింటా, నాకు కూడా మస్తు ఇష్టం. అల్లము వెళ్ళిపోయి బా బొంగుల గుడ్డు బొంగే. ఇది దీనంత బాలే. మా అక్క చూడండి సప్పసప్పగా ఉంది. మనం ఇంట్లో ఉప్పు కూడా వేసాడు, మర్చిపోయినట్టు. వేయలే. ఇంకా బిర్యానీ ఏం తింటావు అక్క నువ్వు? నేను కూడా తిన్నాను. నేను తింటాలే, కడుపు నిండా తింటా. అయితే నిజంగా సూపర్ టేస్ట్ వచ్చిందండి బొంగుల తలకాయ. బొంగుల తలకాయ సూపర్ హిట్ మమ్మీ. అది కూడా సూపర్ హిటే కానీ అందులో మనం ఉప్పు వేయలేదు, ఇంకోటి అది రాలేదు ఫస్ట్. అది కొంచెం ఇంకా కొంచెం చిన్నగా ఉండాలి. స్పూన్ పట్టేటట్టు ఉండాలి మమ్మీ. స్పూన్ పట్టే అంత ఉంటే మనం తీయచ్చు అందులో. అయితే ఇది కూడా మనం దొడ్డు బొంగు ఉండి సేమ్ ఇదే ప్రాసెస్ లో దొడ్డు బొంగు ఉండి ఒక స్పూన్ పట్టే అంత దొడ్డు బొంగు ఉండి ఇంత మరి చిన్న ఉండాలి స్పూన్ అంత ఇంత ఉండాలి. ఇంత మరీ మాడగలవకుండా ఇంత ఉండి బొంగు చేస్తే ఈ గుడ్డు కూడా హైలైట్ అయిపోతుంది, బొంగులో గుడ్డు. అయితే బొంగులో తలకాయ అయితే మస్తు సూపర్ హిట్. నా పిల్లలు నిజంగా బొంగుల తలకాయ కింగ్ వస్తుంది. బొంగు కాదు కింగ్. మస్తు అంటే మస్తు. వాళ్ళకి అర్థమవుతుంది ఆమె అక్క కుక్కేరక తిన్నట్టు తింటుంటేనే. అయితే ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అయితే అట్లనే నా బిడ్డ తలకాయ బిర్యానీ చేసింది, అది మాత్రం అసలు మిస్ అవ్వకండి. ఎందుకంటే పక్కన కూర్చోంటే గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది, తినేస్తాము. అసలు ఈ బొంగుల తలకాయ కూడా సూపర్గా ఉంది. అసలు ఎట్లా ఉంది ఏంది కామెంట్ చేయండి. అట్లనే ఇంకేం ట్రై చేయాలో కూడా కామెంట్ చేయండి. నేను ఎప్పుడు అడిగేదే కానీ ఇట్లా. బాయ్ అండి.